పరిస్థితి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. బషీర్ గారు మాట్లాడుతూ ఊర్లో పెళ్ళైతే కుక్కలు కడవడని, తర్వాత సుహాగరాత్ అని, సబు సందర్భం సౌచితం లేకుండా మాట్లాడడం అంటే కొంచెం బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం ఇక్కడ కుక్కలకి పెళ్ళిళ్ళు ఎక్కడ చేస్తున్నాం, ఎక్కడ పాకిస్తాన్లో చేస్తుంటే ఆయన చైనా గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అలా కాదండి, నేను చెప్పింది అంటే నేను ఒకటే మాట చెప్తున్నాను. ఇప్పుడు భారతదేశంలో కవ్వింపు చర్యలు, చైనా ఒప్పందం ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు చైనా ఒప్పందం తెలుసా తెలీదా? వాళ్ళ ఆక్యుపేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మొదలవుతున్నాయో తెలుసు కదా. మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా, నేను మాడిన తర్వాత మీరు కౌంటర్ ఇవ్వండి. నేను మీకు అలా కాదు, మీరు ఏదో మాట్లాడేసాం అన్నట్టు టైప్ లో మాడితే కుదరదు కదా. వాస్తవానికి ఇవాళ మనం భారతదేశం అంతా ఏకతాటి మీద ఉండి ఇవాళ సంఘీభావం పాటించే దగ్గర ముస్లిం సోదరులు అందరూ పాటిస్తుంటే మీరు సర్కాస్టిక్ గా రెజమిక్ గా ఏదో మాట్లాడినట్టు చైనా భారత ప్రధాని మాడితే ఖచ్చితంగా బాధాకరంగా ఉంటుంది. పార్లమెంట్ లో డైవర్ట్ చేయకూడదట కార్యక్రమం మాట్లాడితే కుదరదు. ఇక్కడ ఇది భారతదేశం ఏకతాటి మీద నిన్న నా ముస్లిం సోదరులు సంఘీభావం భారతదేశ ఫ్లాగ్ పట్టుకుని భారతదేశ ఔన్నత్యాన్ని పరిరక్షించడానికి చేస్తుంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చే మాట పొలి మాటలు మారితే ఎలా ఉంటుందండి? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఇన్ యువర్ పార్ట్. Please withdraw that. Time వచ్చినప్పుడు చైనా వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో మాకు తెలుసు. You are not trainer enough. You are not able to understand what I said. No. నేను వదిలేండి ఆ విషయం. భారతదేశం ఆగండి మాట్లాడనివ్వండి. పార్లమెంట్ సభ్యుడు ఏడుస్తుంటే ఇవాళ భారతదేశం యుద్ధం చేస్తుంది ఈ ముష్టి సంస్థలతో. కుక్కలేనండి వాళ్ళు. అవునండి, కుక్కలు కాకపోతే వాళ్ళు సింహాలా? ఒక్కలో సింహాలు ఎవరు? ఈ దేశం ఇవి చెప్పండి. బీ స్పెసిఫిక్ అక్కడ మీరు ఒకసారి బీ స్పెసిఫిక్ ఎవరు? లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఆ టెర్రరిజం గురించి మాట్లాడండి. ఈ టెర్రరిస్ట్ సంస్థలు కుక్కలు తిట్టండి. ఏం పాకిస్తాన్ వాళ్ళు ముస్లింలు ఏం తప్పు చేశారు? వాళ్ళు ఇవాళ పాకిస్తాన్ పౌరులు కూడా యుద్ధం వద్దని దే డోంట్ వాంట్ వార్. ఇచ్చిన వాళ్ళని నేను తిట్టా, కుక్కలు లాంటి వాళ్ళని. వాళ్ళు తిట్టండి. ఈ మూడు సంస్థల పేరు పెట్టి తిట్టండి. ఏంటండి సమర్థిస్తున్నారా? సుహాగ్ రాగ్ అని ఆగండి మాట్లాడండి. కుక్కలు నేను చెప్పి జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా ఇంకా ఉన్నాయి చెప్పండి. వీళ్ళు కుక్కలేనండి. పాకిస్తాన్ పౌరులు వాళ్ళు వారని చెప్తున్నారు. సివిలియన్స్ ఏం పాపం చేశారు? సివిలియన్స్ విషయం ఆగండి. ఇక్కడ మీరు చేయవలసిన పనికిమాలిన పనులు కూడా భారతదేశం ఓ ప్రధానమంత్రి వాళ్ళ ఆర్మీ చీఫ్ లేకపోయినప్పుడు భారతదేశ ఔన్నత్యంలో మేసం చేసి చెప్తున్నా పనికిమాలిన యుద్ధాలు చేయదు, తోలు తీస్తుంది. ఎవరికి? ఇలాంటి పనికిమాలిన సంస్థలకి. ఆడెవరండి? నేను ఆడ పేరేటండి, ఇక్కడ మన పాల్గామ్లో చేసినాడు మసూద్ అహ్మద్. ఇంటిని పాతి చచ్చిపోతాడు, ఒకడే బతుకున్నాడా? ఎలా బతుకున్నాడు? పనికిమాలినవా? దాచుకుంటూ పనికిమాలిన వకాలతో తీసుకుని మాట్లాడుతుంటే వినాలా? భారతదేశ సార్వభౌమత్వం వాళ్ళ యొక్క ఆవశ్యకత ఎలా ఉంటుందంటే తోలు తీసి చేతికిస్తారు. ఇదే జరుగుతుంది. నిన్న రాత్రి మొన్న రాత్రి ఇవాళ అసలైన కాలరాత్రి ఉంటుంది. ఇప్పుడు చేసుకోమని సోగరాత్. ఈ పనికిమాలిన మూడు దిక్కుమాల సంస్థలకి లాస్ట్ ప్రతిసారి భారతదేశం మీద కన్నెత్తి చూసినప్పుడల్లా ఆ చీఫ్లను ఎత్తి కొదేసి చంపేశారు. వీరికి కూడా అదే గతి పట్టింది. దీని మీద మాట్లాడడం మానేసి చైనా మీద కుక్కలు ఎవరిని ఐడెంటిఫై చేసి మాట్లాడాలో స్పెసిఫిక్ గా మాట్లాడండి. ఇది భారతదేశం మనకి ఇచ్చింది లౌకికవాదం. మన దేశం మీద కన్నెత్తి చూసిన ఏ దిక్కుమాల ఇలాగే మాట్లాడండి. ఆయన ఏం చెప్తారు చెప్పండి. మీరు నాకు ఫోన్ లో చూపించి ఎక్స్ లో కొంతమంది మన భారతదేశం గురించి అభ్యంతరకరంగా వేశారు. అవును, వాళ్ళని నేను కుక్కల్ని అన్నాను. వెరీ గుడ్. మరి కుక్కలు అనకుండా సింహాలని అనాలేమో. మరి ఆయన సింహాలని వాళ్ళని ఆయన ఇదిస్తాడేమో, నాకైతే తెలియదు. వాళ్ళు 100% కుక్కలే. వెరీ గుడ్. పార్లమెంట్ లో వాళ్ళ పార్లమెంట్ మెంబరే ఏడుస్తున్నప్పుడు ఈ కుక్కలకి ఏం తెలుసండి? ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడిలాగానే ఉంది. ఇక్కడ చావు దెబ్బ భారతదేశం చేతిలో పాకిస్తాన్ చావు దెబ్బ తిట్టు ఉంటే వాళ్ళు కుక్కల్లాగా సుహాగ్ రాగ్ వాడు ఏం చేస్తాడంటే
వాడు వెళ్ళి ఎక్కడో బ్రిటన్ లో కూర్చుని ఉన్నవాడు వాడు సుహాగ్ రాజ్ చేస్తాడా? వాడు కుక్క కాకపోతే ఏంటండి, వాడు సింహమా? అది సమాధానం చెప్పాలి. నేను ఇంకోటి ఏమన్నాను, మీరు ఇలా specific గా ఈ రోజు మాట్లాడే ఎవరు మనకు సమాధానం చెప్పక్కర్లే. ప్రధానంగా ముగ్గురున్న ఇద్దరు కాదండి, వర్మ గారు ఆయన శత్రువులు ఉన్నారు. స్పెసిఫిక్ గా ఇలా మాట్లాడితే మేము ఎందుకు అడుగుతాం? స్పెసిఫిక్ గా మాట్లాడకుండా ఆయన- ఈ టాక్ అబౌట్ సివిలియన్స్. శత్రువులు ఇద్దరు మనకు శత్రువులు. ఒకటి పాకిస్తాన్ శత్రువు, రెండోది చైనా శత్రువు. ఓకే 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 ఈ రోజు పాకిస్తాన్ ని అడ్డు పెట్టుకుని చైనా నాటకాలు ఆడుతుంది. అవ్వట్లేదు మనం ఆడట్లేదు. బలమైన పరిస్థితిలో ఆడట్లేదు. ఉన్నాం. ఇవాళ మీరు యుఎస్ ఇదే స్టేట్మెంట్ చూడండి, సందర్భంలో చైనా యుఎస్ స్టేట్మెంట్ చైనా స్టేట్మెంట్ ఫాలో అవ్వండి. నేర్పిమని ఒక భారతీయుడిగా నేను అడిగితే చైనా జోలికి వెళ్ళకూడదు, చైనా ఇప్పుడు ఎందుకు వెళ్ళాలా? ఇప్పుడు సబు సందర్భం అక్కర్లేదా? ఇప్పుడు చైనాతో పని ఏంటి? మాట్లాడతాడంటే ఆయన కాదండి, ఇప్పుడు చైనా చైనాతో పని ఏంటండి? శత్రువే. అంటే చైనా మీ మిత్ర ఈ దేశమా? టాపిక్ ఇప్పుడు చైనా ఎందుకు- మిమ్మల్ని ఇప్పుడు సమర్థిస్తుందా? చైనాది కాదు ఇప్పుడు కదా ఈ రోజు సమస్య. చైనా సమస్య. డైరెక్ట్ గా సపోర్ట్ ఏం చేస్తున్నా లేదు. స్టేట్మెంట్ ఇచ్చిందా? మనకు సంబంధించిన ఈ పాకిస్తాన్ తో జరుగుతున్న దాష్టికానికి చైనా స్టేట్మెంట్ బషీర్ గారు, తీసుకోమంటే ఒక్క నిమిషం. ఆక్యుపై బషీర్ గారు, చేస్తున్నవాడు వాడు మన శత్రువు బషీర్ కాదా? బషీర్ గారు. వాడికి మనం నేర్పి యొక్క గుణపాఠం బషీర్ గారు, గుణపాఠం నేర్పి బషీర్ గారు, కోరుకోవటం ఒక బషీర్ గారు, భారతీయుడిగా తప్ప బషీర్ అర్థం గారు, లేకుండా బషీర్ గారు, మాట్లాడతాడు ఆయన. బషీర్ గారు, ఇది కాంట్రవర్సీ అవసరం లేదు. ఆయన ఇది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇష్యూ నడుస్తున్నది కదా, మళ్ళీ చైనా టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా ప్రకటించండి అని చెప్పి మీరు రామిరెడ్డి నా గారిని అడిగి ఆయన దృష్టిలో మోదీ గారితో చెప్పి పాకిస్తాన్ చచ్చిన పాము. పాకిస్తాన్ పరిస్థితి అయిపోయింది, అడుక్కు తింటుంది. వచ్చి తీసుకుని ఎవరైనా సహకరించండి భారత్